వారి ప్రతి మాట మనల్ని చైతన్యవంతులు చేసి మన జీవన విధానాన్ని మార్చుకుని ఒక అద్భుతమైనటువంటి అడుగు వేసే విధంగా ఆశీస్సులు అందిస్తున్నటువంటి పెద్దలు గరికపాటి నరసింహారావు గారు గతంలో 2-3 సార్లు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసినప్పటికీ వారు ఎన్నిసార్లు వచ్చినా మనకి అది విశేష కార్యక్రమమే. ఎప్పుడు వస్తారా అని ఈ రోజు వారి కార్యక్రమాన్ని చూసినా రేపటి రోజు మళ్ళీ వారి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తిత్వం వారిది. ఆ మాటల చతురత అలాంటిది. ఇక్కడ చతురత కన్నా వారు అందించేటువంటి సబ్జెక్ట్. కాబట్టి అందరం కూడా ఎప్పుడు సగౌరవంగా వారు అందించేటువంటి ప్రతి అంశాన్ని మనం వింటున్నాం, ఆచరిస్తున్నాం. నరసింహరావు గారు అష్టావధానం ఆయన నాకు పెట్టారు. ఎట్లాగంటే ఆయన ఫోన్ చేసి అష్టావధానం నిషిద్ధం ఉంటుంది కదా, మొట్టమొదట ఉల్లిపాయ నిషిద్ధం అన్నారు. తర్వాత కాఫీ టీ నిషిద్ధం అన్నారు. సరే అనుకున్నా. మళ్ళీ పీ నిషిద్ధం అన్నారు. ప్లాస్టిక్ నిషిద్ధం అన్నారు. అంటే సెల్ ఆఫ్ చేయమని. ఇన్ని నిషిద్ధాలు నమ్మే పెట్టారు ఆయన. అష్టావధానాన్ని ఏం చేస్తున్నట్టుంది. ఇవన్నీ నేను ఆనందంగా ఇంకా చెప్పారు, ఎన్నో ఆనందంగా ఒప్పుకున్నాను నేను. కానీ ఇవన్నీ కూర్చి నేను పద్యం చెప్పలేను కాబట్టి ఒకరోజు ఫోన్ చేసి దేని మీద మాట్లాడమంటారు అని అడిగారు. ఆయన నన్ను అంటే నేను ఆశ్చర్యపోయాను. నన్ను అడుగుతున్నారేంటి ఈయన. నా కష్టం గురించి ఒకటి చెప్పాను. నేను చాలా పెళ్ళికి వెళ్తానండి. అక్షింతలు వేస్తాం. అక్షింతలు వేసి వాళ్ళకి చెప్తాను, మీరు ఏదైనా తేడా వస్తే కింద కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ బాధపడతారు, చాలా అవస్థలు పడుతున్నాం. వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు ఉన్నారు కదండి, అక్షింతలు వేసారు, తగు చెప్పండి అంటారు. నాకు ఏం చెప్పాలో తెలియదు. ఏదైనా అక్షింతలు వేద్దామంటే భయం వేస్తుంది. ఓ పెద్ద ఆయన మూతుపరి జమీందారు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి ఒక పెద్ద మనిషిని పంపించాడు. ఒకసారి సంసారం అలా వచ్చేసి రాగాల మీద దెబ్బలాగా ఉందండి అన్నాడు. అంటే ఓహో, నా కూతురు చాలా అదృష్టవంతుడు. ఒకరోజు నా చీకట్లో కారం కొట్టేసాక ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, రోల్. ఓ రోజు గబుక్కుని దాన్ని గుద్దుకున్నాడు. ఈ రాగాలంటే మోకాల కింద గిల్లార్చుకుపోయాడు. గిల్లార్చుకుపోతే నా కూతురు కాపురం ఇలా ఉంది కాబట్టి ఇలా ఉందని అప్పుడు తెలుసుకున్నాడు. రాగాల మీద దెబ్బ అంటే అదేదో గౌరవం పెద్ద బాగుందని అనుకున్నాడు. అలాంటి ఆలోచన ఆయనకి చెప్పాను నేను. ఆ తండ్రి పడే బాధ గురించి చెప్పాను. అలాంటి ఆయన్ని మీ అందరూ పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దయచేసి గౌరవంగా ఒకసారి లేచి నిలబడుతూ కరతాళ ధ్వనులు చేస్తూ, కరతాళ ధ్వనులే మంగళ వాయిద్యాలకి పెద్దల్ని సవినయంగా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నామంటే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీయుత కరటం రాంబాబు గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో. ఎందుకంటే మనం ఈరోజు ఎంత ఆస్వాదన చేయగలుగుతున్నామనంటే పెద్దలు వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం విలువలతో కూడినటువంటి, వారు చెప్పినటువంటి మాటలో ఒక అద్భుతమైనటువంటి అంశం ఉంది. బాధతో పాటు విలువలు కూడా సమాజంలో ఎంత పెరగాలి అనేది, అందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో హరి ఓం 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్న సుఖ దుఃఖ సమన్వయం అనేటువంటి అంశం మీద ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. కాబట్టి దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మనం వందే మాతర నినాదంతో ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం
వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమేశులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది భరతభూమి. ఈ ధరణికే గురువైనది భరతభూమి. కోట్ల మైళ్ళ దూరం నుంచి ఈ దేశానికి ఎందుకు వచ్చేవారు కొన్ని వందల ఏళ్ల క్రితం అంటే, ఈ దేశం మానవ జీవితంలో అనుభవిస్తున్న దుఃఖాలన్నిటికీ సనాతన ధర్మం ద్వారా పరిష్కారాన్ని కనుక్కుంది. ఏమిటి ఆ పరిష్కారం అంటే, నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. వారు దేవుడు, వీరు దేవుడు, దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు ఇక్కడ ఉంటాడు అనేదో చెబుతారు. హిందూ మతం అలా చెప్పదు. తత్వమసి, ఆ దైవం నువ్వే, అది గుర్తించడం కోసమే ఈ మతం అని చెప్పారు. అలా చెప్పిన ఏకైక ధర్మం సనాతన ధర్మం, ఏకైక మతం హిందూ మతం. అందుకే మీరు మతం అనేదాన్ని తిరగేయండి. తమం, తమం అంటే చీకటి. చీకటిని పోగొట్టేది మతం. నేను మతంలో లేను అంటున్నాడు అంటే చీకట్లో ఉంటున్నాడు అన్నమాట. మనకి మతం అర్థం కాలేదు. మనం మతం అంటే ఏదో విగ్రహాలు, పూజలు, అభిషేకాలు, గుళ్ళు, గోపురాలు ఇంతవరకే అనుకుంటాం. చాలా వరకు చాలా మతాల వారు అలాగే అనుకుంటారు. ఎవరి విగ్రహాలు వారికి ఉంటాయి, ఎవరి గుళ్ళు వారికి ఉంటాయి. అక్కడ ఆగిపోతే నీకు మతం ఎప్పుడూ అర్థం కాదు. మతాన్ని తిరగాయి. సంస్కృతంలో చాలా పదాలు తిరగేస్తే అర్థం అవుతాయి. మదం, మదం అంటాం కదా మనం. మదం అంటే గర్వం కదా. మదం ఎక్కువ కొట్టుకుంటున్నాడు అంట. మదం అంటే గర్వంగా తిరగండి. దమం, దమం అంటే నిగ్రహం. నిగ్రహించుకుంటే మదం ఉండదు, లేకపోతే దమం ఉంటుంది. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. శమము దమం అంటారు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. దమాన్ని తిరగేస్తే మదం. నువ్వు నిగ్రహం లేకపోతే మదంతో ఉంటావు, నిగ్రహించుకుంటే దమంతో ఉంటావు. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. నీకెవరు ఇంద్రియ నిగ్రహాన్ని ఇవ్వరు. నీ చీకటిని మరెవరూ పోగొట్టారు మిత్రమా, నువ్వు పోగొట్టుకోవలసింది. ఎందుకంటే అది తెచ్చిపెట్టుకున్నది నువ్వే. మనం తెచ్చిపెట్టుకున్నావు దాన్ని, అది ఇంకెవరు పోగొడతారండి? ఆస్ట్రేలియా నుంచి ఒక కుక్క పిల్లని తెచ్చిపెట్టుకుని దానికి ఆస్ట్రేలియాలో వైద్యం చేయించాలి, వెళ్ళి చేయించుకో. తెచ్చుకున్నది నువ్వే కదా. ఇక్కడ కుక్క పిల్ల అయితే ఇక్కడ చేసేవాళ్ళం. మనం తెచ్చిపెట్టుకుంటున్నాం అజ్ఞానాన్ని. దాన్ని పోగొట్టుకోవలసింది మనమే. అజ్ఞానంలో మనం ఉండడానికి బాగా ఇష్టపడుతూ అసలు అది అజ్ఞానం అని గ్రహించడానికి కూడా ఇష్టపడకుండా ఎవరో పోగొట్టాలంటే ఎవరో బాగుపడతారు, మనం బాగుపడవు. మోసగాళ్ళు తయారవుతారు, దొంగ గురువులు తయారవుతారు. అందుకే సనాతన ధర్మం చాలా స్పష్టంగా 4 వేదాలకి 4 వాక్యాలు నిర్ణయించింది. వాటిని మహావాక్యాలు అంటారు. ఋగ్వేదం, దాంట్లో ఏ వాక్యం మహావాక్యం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేదం మనం అనుసరిస్తున్నది. మన దక్షిణ భారతదేశానికి శంకరాచార్య స్వామి కేటాయించిన వేదం యజుర్వేదం. అందుకే శృంగేరి పీఠంలో ఏ వేదం అంటే యజుర్వేదం. యజుర్వేదంలో మహావాక్యం ఏమిటో తెలుసా? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
మూడవది సామవేదం, దాంట్లో మహావాక్యం తత్వమసి. నాలుగవది అధర్వణ వేదం, దాంట్లో మహావాక్యం అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు. ఏమి విచిత్రమైన అర్థాలు ఏం లేవు వాటికి. ఏమాత్రం సంస్కృతం తెలిసినా తెలుస్తుంది. పెద్ద దానికో ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోక్కర్లేదు. ఈ లోతుల్లోకి వెళ్ళిపోవడం ఎందుకంటే ఉన్నది కూడా అర్థం కాకుండా పోవడానికి. వెనక తమిళనాడులో ఒక ఆయన ఓ పుస్తకం రాశాడు, విచిత్రమైన. అక్కడ తమిళనాడు అప్పుడు మనం కలిసి ఉండేవాళ్ళం కదా, మద్రాసు రాజధాని కదా. లెక్కలు అప్పుడు పిల్లలందరూ చాలా కఠినంగా భావించేవారు. మా చిన్నతనంలో లెక్కలే పెద్ద తలనొప్పి. అందుకనే ఓ పుస్తకం రాశాడు తెలుగువాడు, సుబ్బారావు, ఆయన పేరు. సుబ్బారావు మేడ్ ఈజీ అని రాశాడు. అంటే లెక్కలు చాలా కష్టం కదా, అంటే సుబ్బారావు మేడ్ ఈజీ అన్నాడు. తమిళ ఆయనకు ఒక ఆయనకు కోపం వచ్చింది. లెక్కల గురించి తెలుగువాడు రాయడం మేము రాయలేమా అని ఆయన ఓ పుస్తకం రాశాడు. ఆయన పేరు కుప్పుస్వామయ్యారు. ఆయన రాశాడు. రాసి ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాడు, సుబ్బారావు మేడ్ ఈజీ అయినప్పుడు నేను అదే పడితే నా గొప్పతనం ఏముందండి, కుప్పుస్వామయ్యారు మేడ్ డిఫికల్ట్ అన్నాడు. ఇప్పుడు ఈ పుస్తకం ఎవడు చదువుతాడు? సుబ్బారావు కష్టపడి చాలా యాతన పడి లెక్కలు సులభంగా అర్థమయ్యేలా ఆయన చెబితే నువ్వు ఆయన మీద వ్యతిరేకతతో మేడ్ డిఫికల్ట్ అంటే నువ్వు లెక్కలు నేర్చుకునేది సులభం ఈజీగా ఉండడానిక డిఫికల్ట్ చేయడానికి. మనం నేరుగా అర్థాన్ని గ్రహించడానికి మన హృదయం అంగీకరించట్లేదు కాబట్టి లోతులోకి ఎంత లోతులోకి వెళ్ళిపోతామండి? ఏమిటా లోతు? ఆ లోతులోకి వెళ్ళిపోతామండి. ఎందుకు వెళ్ళిపోతామంటే తప్పించుకోవడానికి. ఎప్పుడు తప్పించుకోవాలంటే ఇంట్లో ఉండకూడదు కదా, పైకి డాబా మీదకైనా వెళ్ళాలి, కింద లోతుల్లోనైనా వెళ్ళాలి, బాత్రూంలో ఉండి లేరని చెప్పాలి. తప్పించుకోవాలంటే అంతే కదా. మన హృదయంలో కూడా మనం చేసే పని అంటే తప్పించుకుంటాం. లోతులోకి వెళ్ళిపోవడం. ఏం లోతులోకి ఏం పెడతావు? అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మ భగవంతుడు అస్మి అవుతున్నాను. ఏమి లోతుల్లోకి వెడతావు? అదే అనుకో, ఓ పిచ్చి మాట అనుకున్నట్టు అనుకో. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకో, పర్వాలేదు. యద్భావం తద్భావతి. ఏదనుకుంటే అదే అవుతాం. అదే గురువు మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఏదైనా అంతిమంగా గ్రహించేది ఒకటేనండి. నిసర్గదత్త మహారాజ్ అని బొంబాయిలో ఉండేవాడు మహానుభావుడు. ఆయన బీడీ బాబా అంటారు. ఎందుకంటే బీడికొట్లో ఉండేవాడు ఆయన. బీడికొట్లో ఉండేవాడు. ఎందుకు ఉండేవాడు అంటే వాళ్ళ అన్నగారు అబ్బాయి, ఆయన బ్రహ్మచారి. అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. ఆయనకు అన్నగారు అబ్బాయికి ఒక బీడీ కొట్టు ఉంది. ఆయన అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండి తింటున్నాడు కదా, ఆయన ఏదో సాయం చేయాలి కదా, ఆయన ఏమీ చేయకుండా తినడం ఎలాగా? అందుకని ఎవరో అబ్బాయి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఏదైనా స్నానానికి వెళ్ళినప్పుడు నేను బీడీ కొట్లో ఉంటానా అని బీడీలు అమ్మేవాడు. ఆ బీడీ కొనుక్కుందుకు వచ్చిన వాళ్ళకి మహత్తరమైన వేదాంతం చెప్పడానికి బీడీ బాబా అని పేరెట్టారు. ఏమయ్యా నువ్వు మహత్తరమైన వేదాంతం చెబుతున్నావు, బీడీలు ఎందుకు అమ్ముతున్నావు అంటే అది బీడీ అని నాకు తెలియదు, నీకు తెలుసునేమో అన్నాడు ఆయన. దాన్ని భగవంతుడిగానే భావించాడు ఆయన. నేను నా అన్నగారు కొడుకు ఇంట్లో ఉంటున్నాను, నేను వాడికి ఏదో ఉపకారం చెయ్యాలి, లేకుండా వాడు పెట్టిన తిండి నేను ఎలా తింటాను, ఏదో చెయ్యాలి కదా. కనీసం వాడు పొద్దున్న మధ్యాహ్నం లేనప్పుడైనా ఏదో అమ్మకపోతే ఎలాగా, ఇక్కడ నేను ఉండాలి కదా. వాడెందుకు బీడీ వ్యాపారం చేస్తున్నాడో వాడిని అడగండి, నన్ను అడగండి. ఆయన అవధూత స్థాయి అది. ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఒక మాట, ఎన్ని గ్రంథాలు అదివన్నీ పక్కనెట్టు, విన్నవన్నీ పక్కనెట్టు, నీలో నువ్వు ఉండిపో, కదలకు, పరాధీనం కావద్దు, ఏ భావ పరంపర కింద నువ్వు అధీనం అయిపోవలసిన అవసరం లేదు. నీలోనే నువ్వు ఉండిపోతే నేను 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 అనేది ఎక్కడ స్ఫురిస్తోందో అక్కడే నీ మనస్సును లగ్నం చేయగలిగితే మనస్సు అనేది ఉండదు, నువ్వే ఉంటావు. అప్పుడు ఏ భావ పరంపర అధీనంలో నువ్వు ఉండవు, అన్ని భావాలు నీ కిందకు వస్తాయి. ప్రపంచం అంతా నీకు పాదాభివందనం చేస్తుంది, అది కూడా నువ్వు పట్టించుకోవద్దు. మళ్ళీ ప్రపంచము పాదాభివందనం అంటే ఓ గర్వం వస్తుంది, అది కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఇదే నిన్ను నీ వెరుగుమా. అంతిమంగా జీవిత లక్ష్యమే అది. మతానికి లక్ష్యం అది అని వేరే చెప్పక్కల, జీవిత లక్ష్యమే అది. మనమేమనుకుంటాం జీవిత లక్ష్యం అనగానే మేము ఫలానా అది అవ్వాలని, మేము చదవలేకపోయామండి డాక్టరు, అందుకే మా అబ్బాయిని చదివిస్తున్నా. నువ్వు చదవలేకపోయావు మానవిషయం కదా, ఊరుకోరదు, వాడికి ఎందుకు ఆ గోల. పిల్లలు ఏం చదవాలో మనం నిర్ణయిస్తాం, పిల్లలు ఏ ఉద్యోగం చేయాలో మనం నిర్ణయిస్తాం, పిల్లలు ఎంత సంపాదించాలో మనం నిర్ణయిస్తాం. అందుకే మనకి తలపోట్లు వస్తున్నాయి, వాళ్ళ లక్ష్యాలు మనం నిర్ణయిస్తాం. నిర్ణయించవలసిన లక్ష్యం ఏమిటి? నా పిల్లలు బాగుండాలి. పూర్వం ఏ తల్లి అయినా ఇంతే అనుకునేదమ్మా, నా తల్లి సహా. నా వయస్సున్న ప్రతి వాళ్ళ తల్లిని అడిగితే వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ అదృష్టవశాత్తు బతుకుంటే వాళ్ళ మూతు ముందు మైకెడితే మీరు మీ పిల్లల విషయంలో ఏం ఆలోచించారంటే కడుపు నిండా తిని సుఖంగా ఉంటే చాలు, ఇంక ఇంతకంటే ఏం కోరుకోలేదండి వాళ్ళు.
మా వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, ఏదో అయిపోవాలని ఏ తల్లి కోరుకోలేదండి. ఆ స్త్రీ జాతి, యావత్తు భారత స్త్రీ జాతికి నేను నమస్కారం చేస్తున్నాను. అంతకంటే ఏమీ కోరుకోనందుకు. తిరిగి మనం అటువంటి తల్లిదండ్రులను చూడాలి. వాళ్ళ ఏం కోరుకోవద్దు, వాడు బాగుంటే చాలు. అనారోగ్యంగా ఉంటే చెప్పండి, అన్నం తినకపోతే అడగండి, వాడు ఏమైనా బెంగగా ఉంటే అడగండి. కానీ నీకు మార్కులు ఎందుకు రాలేదని అడగండి, అవసరం లేదు. మార్కులు రాని వాళ్ళు చాలామందికి చాలా గొప్పవాళ్ళు అయ్యారు. మార్కులు వచ్చిన వాళ్ళు మూర్ఖులు అయ్యారు. మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది. అంతిమంగా మనం ఎన్ని మార్కులు సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా వీఆర్ నాట్ సెటిల్డ్. దయచేసి మాట్లాడద్దు ఈ మాట. పిల్లల్ని సెటిల్ చేసేవాడిని, ఒక కుక్క కూడా తన పిల్లల్ని సెటిల్ చేస్తుంది, పెద్ద విషయం కాదు అది. పిల్లిని గమనించండి, మీరు రోజుకి 7 చోట్ల సెటిల్ చేస్తుంది. ఇంట్లో పిల్లిని గమనించండి, రోజుకి 7 చోట్ల సెటిల్ చేస్తుంది పిల్లల్ని. 7 చోట్ల సెటిల్ ఏమిటి, దాని కర్మ అది. ఎందుకంటే ఇంట్లో కుక్క తిరుగుతోంది. ఈ కుక్క పిల్ల ఎక్కడ తినేస్తుందో అని మంచం వెనకాల పెడుతుంది. మళ్ళీ 7 పిల్లుల్ని 7 పిల్లల్ని ఇలా మెడకరుచుకుని పట్టుకెళ్ళి నీళ్ల గోలెం వెనకాల పెడుతుంది. మళ్ళీ పట్టుకెళ్ళి ఎక్కడి నుంచి 2 గంటల్లో మార్చేసి కొబ్బరి చెట్టు మొదట్లో పెడుతుంది, ఎక్కడెక్కడో పెడుతుంది. అందుకే పిల్లికి గురించి సామెత పూర్వం, ఈ పిల్లి 7 చోట్ల మారుస్తుంది పిల్లల్ని అంటారు. దానికో లెక్క కూడా ఉందన్నమాట. సెటిల్మెంట్ అది కూడా పిల్లల్ని సెటిల్ చేస్తుంది. పిల్లల్ని సెటిల్ చేయడం అంటే ఇవాళ చెబుతానండి, సుఖ దుఃఖ సమన్వయం. నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, ముందు నువ్వు నీ భర్త కానీ ఎవరైనా సరే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోగలిగితే మనం సెటిల్ అయినట్టు లెక్క. అదొక్కటే సెటిల్మెంట్ జీవితంలో. అంతవరకు మనం సెటిల్ కానట్టే. అది వేళ ముఖ్యమైన విషయం. రాంబాబు గారు అడిగితే వారేవో వారి సమస్యలు వారు చెప్పినవి చెప్పారు, కానీ దాన్ని అందులో కలుపుదామండి కావాలంటే. కానీ ఈ తేడా ఎందుకు వస్తుందంటే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోలేకపోతున్నాం మనం. లేదా మనం అక్షింతలు వేయగానే అక్కడ ఏదో జరిగితే, ఏమంటే మీరు వచ్చి అక్షింతలు వేసారు, మీరు సరే ఏం చేస్తారు అక్షింతలు వేసినాయన, ఇంకా నయం ఆ బియ్యం పండించినాయని అడుగు. నువ్వే పండించావు ఈ బియ్యం, నువ్వే పసుపు రాసావు. అదే పెళ్ళికి పందిళ్ళు వేస్తారు కదా, వాళ్ళని నువ్వే శామియాన వేసి, నేనేం చేయను, నాకు విడాకులు అయ్యాయి అంటాడు వాడు. మనకు వచ్చేవన్నీ విడాకులు శామయానాలే. ఎవరు చెప్తారండి? కింద రోజు ఎక్కడో ఆ శామయానాన్ని తద్దినానికి వాడారు, మళ్ళీ ఇక్కడ పెళ్ళికి వాడారు. అది తెలుసా? దాని తద్దినం శామయానం ఉంటుంది ఏమిటి దాని మీద. 10వ రోజు పలకరింపులకు వాడారు అదే శామయాన్ని, అదే పట్టుకొచ్చి ఇక్కడ వేస్తాడు. పెళ్లి శామయ్య తద్దినం శామయ్య 2 ఉండవు. ఇదంతా మన మనసులో వ్యవహారం. ఇది ఆ గుడ్డలో ఏముండదు. అసలు అక్షింతలంత గొప్పవి అని కూడా ముందు మానేయాలి. అది కేవలం ఒక ఆచారం, గౌరవం. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నెత్తిమి చేయట్టే అనుకోండి, వాళ్ళ చెయ్యికి నూనె అంటుకుంది రాసుకుంటే, లేదా రాసుకోకపోతే చుండ్రు అంటుకుంటుంది. అందుకని అక్షింతలు ఏమన్నారు గొడవ లేకుండా. అంతే, అక్షింతలు ఏదో పవర్ ఉండిపోయి వీళ్ళకి ఏదో అలా అవ్వదు. ఎంత పవర్ ఉందో మనకు తెలుస్తుంది ఇక్కడ. అందుకే ఈ మధ్య నిజంగా రాంబాబు గారికి కాదు, నాకు కూడా, ఆయనకెంత భయం ఉంటే నాకెంత ఉంటుందండి. ఆధ్యాత్మిక ప్రవచనకర్తను కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానుకున్నాను నేను. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్ళికి ఏదో వేయమంటారు, తర్వాత ఏమవుతుందో తెలియదు. ఆయన వచ్చి వేశారంటారు, ఏం వేశాం? దాన్ని బట్టి ఉండమండి కాపురాలు. ముహూర్త బలం అంటారు. ముహూర్త బలం ఎంతవరకు అండి? అజ్ఞానంతో మాట్లాడద్దు. పెళ్ళి అయ్యే వరకు కాపురం నిలబడ్డానికి ముహూర్తం ఎలా పనికి వస్తుందండి? ముహూర్త బలం ఎంతవరకు అంటే 3 గంటలు. ముహూర్తం అంటేనే 48 గంటలు. ముహూర్తం అనే సమయం 48 నిమిషాలు, 48 మినిట్స్. ముహూర్తం అనే మాటకి పక్కా లెక్క 48 మినిట్స్. 2 గడియలు, 2 24 48 నిమిషాలు. రాత్రి 9 గంటల 47 నిమిషాలకు ముహూర్తం అంటే అక్కడి నుంచి 48 నిమిషాల్లోగా ముఖ్యమైనది జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం కట్టడం, ఇంకా తలంబరాలు లాంటి ఆచారాలు అయిపోవాలి. మీరు చూసుకోండి, అయిపోతాయి. ఇంకా తర్వాత మిగిలినవన్నీ అప్పగింతలు మంగళహారతులు పాడుకోండి. వచ్చిన బహుమతులు దగ్గర పెట్టుకోవడం, లెక్క రాసుకోవడం, అది రాసుకోండి. అక్కడ పురోహితుడు ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. ఈ 2 గంటలు 3 గంటలు ఆ క్రతువు సాగడం కోసం ముహూర్తం పనిచేస్తుంది. అందుకే పెళ్ళికి ఎప్పుడు నక్షత్రాలు చూస్తారు, తిథులు చూడరు. మనం అశుభాలుగా భావించే తిథులు పెళ్ళికి పనికొస్తాయి. అష్టమి నవమి మనం కొంచెం మామూలుగా భావిస్తాం, వాటిని శుభతిథులు అనుకోం. దశమి ఏకాదశి మనకి గొప్ప. కానీ నవమి పెళ్ళి, రాముడు పెళ్ళి నవమి నాడే అయింది. పట్టాభిషేకం అదే, పెళ్ళి అదే, పుట్టింది అదే అనే జీవితం అంతా నవమే. తప్పేం లేదే. అష్టమి నాడు పుట్టాడు కృష్ణుడు. పెళ్ళికి తిథి చూడరండి, నక్షత్రం చూస్తారు. ఎందుకంటే ఆ నక్షత్ర బలాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాలు ఉంటాయి. ఇవాళ అది కూడా చెప్తాం.
ఎందుకుంటాయి మనస్తత్వాలు నక్షత్ర బలం? అంతవరకు జ్యోతిష్ శాస్త్రం నిజం మనం నమ్మాలి. జ్యోతిష్ అంటేనే నక్షత్రం. జ్యోతి జ్యోతిషి జ్యోతింషి అంటే నక్షత్రం అని అర్థం. నక్షత్ర బలాన్ని బట్టి మనుషుల మనస్తత్వాలు ఉంటాయి. ఆ బలం కూడా కొంతవరకే, పూర్తిగా అదేదో 100% అదే బలం అని అనుకోవద్దు దయచేసి. అలా మళ్ళీ పిచ్చి నమ్మకాల్లో పడిపోతాం. మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి పుణ్యమైన పాపమైన ఏదైనా సరే మనం ఏ రోజున ఏ నక్షత్రంలో పుట్టాలో ఆ జీవుడి మనస్సంకల్పం నిర్ణయిస్తుంది, దేవుడు నిర్ణయించడు. దీనికి దేవుడితో సంబంధం లేదు. మతాన్ని అడ్డగోలుగా వాడుకోవద్దు. మనమే నిర్ణయించుకుంటున్నాం దాన్ని. వాడు ఏ ముహూర్తంలో పుట్టాలంటే వాడు చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుసరించాలి, పొందాలి. అంటే ఈ మొత్తం ఈ రాశి చక్రంలో, ఈ శింసుమార చక్రంలో ఏ వరుసలో ఏ రోజుని ఏ సమయంలో వాడు పుడితే అది అనుభవిస్తాడో అక్కడ పుడతాడు. అందుకే పొరపాటును కూడా సిజేరియన్ ఆపరేషన్లు పుట్టుకకి చేయకూడదు. అవి సహజంగానే జరగాలి. ప్రసవించడం కష్టమైతే ఆపరేషన్ చేయడం వేరు. వాళ్ళు శుభ్రంగా ముక్కోటి ఏకాదశి ముహూర్తం పెట్టి కోయించి బారేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు పుట్టిన వాడు అల్లం విష్ణుమూర్తి అయితే ఇంకే అవుతాడమ్మా. వాడు 16,000 మందిని చేసుకుంటాడు. ఆర్ యూ రెడీ? మరి అది కుదరదు మళ్ళీ. మరి అదేంటిది? విష్ణుమూర్తి అన్నావు కదా. విష్ణుమూర్తి కనీసం భూదేవి శ్రీదేవి ఇద్దరు ఉన్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కుదరదాయే. మరి విష్ణుమూర్తిలో కొన్ని కావాలి, కొన్ని వద్దంటే ఎలాగండి? విష్ణుమూర్తి పావుల మీద పడుకుంటాడు. మీ అబ్బాయి పడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కుర్రాన్ని బెడ్ సిద్ధం చేసేవి ఇక్కడ. విష్ణుమూర్తి పావుల మీద పడుకుంటాడు, బెడ్ మీద పడుకోడు ఆయన. మనకి విష్ణుమూర్తి లక్షణాలు అక్కర్లేదు, విష్ణు తత్వం అక్కర్లేదు. విష్ణుమూర్తి దయ కావాలి. మనం ఎలా ఉండాలంటే అలాగే ఉంటాం, కానీ ఆయన దేవుడు దయ కావాలి. దేవుడు అంతకంటే మొండివాడు. మనమే ఎంత మొండిగా ఉంటే మనం పుట్టించిన వాడు ఎంత మొండిగా ఉంటాడు. నువ్వు అలాగే ఉండరు అబ్బాయి, నేను ఇలాగే ఉంటాను, మధ్యలో గరికిపెట్టిన సూరం ఉంటాడులే అంటాడు ఆయన. నువ్వు అలాగే ఉండు, నేను అలాగే ఉంటాను. నువ్వు అజ్ఞానంలో నువ్వు ఉండు, నువ్వు అలాగే ఉండంతే. ఇదే సుఖ దుఃఖ సమన్వయం. ఇంత జీవితాన్ని ఇంత గొప్పదిగా భావిస్తున్నాం కదా. మీరు ఒక 70 ఏళ్ళ అయినా పలకరించండి, ఆడామొగ ఎవరైనా సరే, ముద్దు దగ్గర మేకట్టండి, మీ జీవితానుభవాలు చెప్పమనండి. ఏం చెబుతారండి? చిన్నప్పుడు ఎప్పుడో ర్యాంక్ వచ్చినవి, పాఠశాలలో సన్మానం చేసినవి, అప్పుడు నాకు అద్భుత ఆనందం కలిగిందండి. మళ్ళీ అంత ఆనందం మళ్ళీ ఎప్పుడు 16 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఏవో ఒక 4-5 చెబుతారు. మీరు గమనించండి. మిగిలినవన్నీ ఏమయ్యాయి? సుఖానుభూతులే, లేవు, పోయాయి, గుర్తులేవు. కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమును, ఇంతకంటే ఏమి లేదు జీవితం. కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమును, దీని ఎందెన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవహేతువులు. దీని ఎందెన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవహేతువులు. ధృతిన్ అన్నియునోర్చుమా ప్రకృతి నారయుమా. ధృతిన్ అన్నియునోర్చుమా ప్రకృతి నారయుమా. సుఖవిత్వమెంచుమా చిన్ని గులాబీ పువ్వులు వచించెడి పల్కులు చిత్తగించుమా. సుఖంగా ఉండాలంటే తత్వం తెలుసుకోవాలి. ఇది తత్వం. తత్వం ఆ పరబ్రహ్మ పదార్థం నువ్వే. ఈ రహస్యాన్ని చెప్పింది హిందూ ధర్మం మాత్రమే. ఆ పరబ్రహ్మ పదార్థం నువ్వే. రాముడు అదే, కృష్ణుడు అదే, నువ్వు కూడా అదే. రామతత్వం, కృష్ణతత్వం, దేవీతత్వం దయచేసి గమనించండి. భాష చాలా గొప్పది, ఆధ్యాత్మిక పరిభాష చాలా గొప్పది. అందుకే ఆ భాష మాట్లాడేటప్పుడు దాని ఉద్దేశాన్ని తీసుకోవాలి మనం. దురదృష్టం ఏమొచ్చిందంటే ప్రపంచంలో ఉద్దేశాన్ని పట్టించుకోకుండా కేవలం పదజాలం పట్టించుకుంటున్నారు. అమ్మ ఆలోచించండి దయచేసి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. 2 గంటల ప్రవాహ వేగంలో ఎంత అనర్గళంగా మాట్లాడాలి మేము. ఇక్కడ ఏమైనా కాగితం ఉందా, పుస్తకం ఉందా? ఎన్ని విషయాలు దొల్లుతున్నాయి. ఆ వేగంలో, భావోద్వేగంలో, భావావేశంలో ఒక్క మాట వస్తే దాన్ని పట్టుకుని పీకుతారా? అది పెద్దదైపోయిందా? అసలు ఉద్దేశం తక్కువైపోయిందా? అదే ఆలోచించే విధానం. ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? ఏది దొరకాలో అది దొరకాలి, ఏది అందాలో అది అందాలి. అందుకే ఒక మహావక్త ఉపన్యాసం అంటే ఏమిటో విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెబుతాడు 1000 పడగల నవల్లో. ఒక మహావక్త ప్రసంగం ఒక మహానదీ ప్రవాహం లాంటిది అంటాడు ఆయన. దాన్ని నువ్వు ఆపలేవు. ఒక మహావక్త ప్రసంగం ఒక మహానదీ ప్రవాహం లాంటిది. నదీ ప్రవాహంలో మీరు గమనించండి, నీరు వస్తుంది, నీటితో పాటుగా గడ్డి పరకలు వస్తాయి, ఎండుగడ్డి వస్తుంది, కొంత మట్టి వస్తుంది, గులకరాళ్ళు వస్తాయి. ఇవి ఏవి రావద్దండి, నీరే రావాలంటే నీరు కూడా రాదు. నీకు కావలసిన నీరేదో నువ్వు తీసుకో. నువ్వు గడ్డి పరకలో రాళ్ళు ఏరుకుంటే నీ కర్మ, ఎవరు చేయగలిగింది ఏం లేదు.
ఇలా గ్రహించాలి. ఏదైనా ఉద్దేశ్యం ఏమిటి? ఉద్దేశ్యం రామతత్వం అంటే రాముడు తత్వం కాదండి, ఆ రాముడే నువ్వు అని గ్రహించడం. రామ తత్వం. రాముడు రామాయణం చదివావు కదా, రాముడు చేసిన త్యాగం అన్నీ చదివావు కదా, ఆ రాముడే నువ్వు కూడా అలా ఉండు. ఆ తత్వం, ఆ రాముడు నువ్వే. దేవీ తత్వం, దేవీ భాగవతం ద్వారా ఆ తత్వాన్ని గ్రహిస్తే దేవీ తత్వం, ఆ దేవి నువ్వే. తత్వం. కృష్ణతత్వం, కృష్ణుడు తత్వం, అది నువ్వే. భాగవతం ద్వారా తత్వం గ్రహిస్తే కృష్ణతత్వం. అంటే మొత్తం మీద గ్రహించవలసింది ఏమిటి? రాముడు గురించి, కృష్ణుడి గురించి, అమ్మవారి గురించి కాదండి. అజ్ఞానంలో పడద్దు దయచేసి. నీ గురించే. ఇట్స్ ఫర్ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్. ఈ మొత్తం మతం అంతా, ఈ ధర్మం అంతా, మొత్తం పురాణాలన్నీ దేవుడి గురించి కాదండి, నీ గురించి. అందుకని అది సామాజిక వ్యాఖ్య. నాకు సమాజం ముఖ్యం, మనుషులు ముఖ్యం. మనిషికి అర్థం కానప్పుడు దేవుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు వేరే, మనం వేరే అనుకోబట్టే సుఖ దుఃఖాలన్నీ నోరు మూసుకుని పడుతున్నాం, చచ్చిపోతున్నాం. ఇక్కడ సుఖాలే ఉండాలి, సుఖాలే ఉండాలని, దుఃఖాలు వద్దంటావు. ఒకటి ఉండని ఒకటి కాదని అంటున్నామంటే నీకు తత్వం ఏమీ అర్థం కాలేదు. రెండు ఉంటాయి. రామతత్వం అంటే రామాయణం ద్వారా నువ్వు రాముడని గ్రహించడం. దేవీతత్వం అంటే దేవీ భాగవతం ద్వారా నువ్వు దేవి అని గ్రహించడం. కృష్ణతత్వం అంటే భాగవతం ద్వారా నువ్వే ఆ కృష్ణుడని గ్రహించడం. మొత్తం మీద ఇవన్నీ చదవడం ఎందుకు, ఇన్ని ప్రవచనాలు వినడం ఎందుకంటే నేనే ఆ దైవాన్ని అని తెలుసుకోవడానికి. ఇంకో లక్ష్యమే లేదు ఇక్కడ. అదే నిన్ను నీ వెరుగుమా నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేదభూమి. ఒక్క వేదాల్లో మాత్రమే అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి 2 మాటలు కనపడతాయి. ప్రపంచంలో మరి ఏ సాహిత్యంలోనూ కనపడవు. హిందువుగా పుట్టాం, హిందువుగా జీవిస్తాం, హిందువుగానే మరణిస్తాం.